అందరికీ నమస్తే అండి. మనం కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం కృష్ణవరం గ్రామంలో కాయల లావరాజు గారు పొలంలో అయితే మనం ఉన్నామండి. ఆయన 1 ఎకరం పొలంలో పత్తి విత్తనాలు అయితే విత్తుతున్నారండి. ఇక్కడ ఎలాంటి విత్తనాలు ఎంచుకున్నారు, పత్తి విత్తిన తర్వాత ఎన్ని రోజులు మన చేతికి ఆదాయం మొదలవుతుంది, ప్రస్తుతం ప్రతి రేటు ఎలా ఉంది, పోయిన సంవత్సరం ఎలా అమ్మింది, లాభాల్లో ఉందా నష్టాల్లో ఉందా అనే విషయాన్ని ఈరోజు మనం రైతుని అడిగి తెలుసుకుందామండి. రేటు పోయిన సంవత్సరం ఇది అమ్మలేదండి 55 కేజీ అండి. కేజీ అండి. మనకు 1 ఎకరానికి వచ్చి సుమారుగా ఎన్ని కేజీలు అవుద్ది అంటారు? మనకి సీన్ బాగుంటే ఎకరానికి వచ్చి టన్ను 2 టన్నుల దాకా వస్తుందండి. 2 టన్నులు అవ్వాలండి. బాగా పండితేనే బాగా పండితే 2 టన్నులు వస్తుందండి. కానీ పోయిన సంవత్సరం వర్షాలు వచ్చేసాయి కదండి, ఎక్కువ వర్షాలు ఎక్కువని గాలి వేసేసి పొడిపోయి టన్ను కూడా రాలేదండి. అంతకు ముందు సంవత్సరం అయితే ఈ 70 సెంట్లు వేసామండి. ఆ ఎకరం వేయలేదు అప్పుడు. ఈ 70 సెంట్లు వేస్తే టన్ను పత్తి వచ్చిందండి. ముందు సంవత్సరం బాగా వచ్చింది. మన పోయిన సంవత్సరం అయితే వర్షాలకి పొడిపోయిందండి, గాలికి దెబ్బ అయిపోయి ఎకరం టన్ను రాలేదండి. ఎకరం కూడా టన్ను రాలేదు. ముందు సంవత్సరం అయితే 70 సెంట్లే టన్ను పైన వచ్చిందండి. టన్ను సిల్లర్ వచ్చిందండి 70 సెంట్లు వేసినప్పుడు ముందు సంవత్సరం. పోయిన సంవత్సరం అయితే వర్షాలు ఎక్కువ అండి, బాగా అందుకు దెబ్బ అయిపోయిందండి పొడికి. ఒక్క గింజ కూడా పోకుండా మొలుస్తుందని చెప్పేసి ఆయన అంటున్నారు. ఈయనైతే డాక్టర్ చంద్ర గోల్డ్ అనే వెరైటీ పత్తి విత్తనాన్ని అయితే ఎంచుకున్నారండి. ఈ పత్తి విత్తనం ఈ నేలకు బాగా సూట్ అవుతుందని చెప్పేసి ఆయన అయితే చెప్పడం జరుగుతుంది. గత 2-3 సంవత్సరాలుగా కూడా ఈ రకాన్ని ఎంచుకున్నాం, మంచి దిగుబడులు అయితే వచ్చాయని అయితే రైతు చెప్పడం జరిగిందండి. మనకి నల్లరేగడి నేల, ఇలాంటి రకరకాల నేల స్వభావాలను బట్టి విత్తనాల సెలక్షన్ అయితే చేసుకోవాలండి. మా నేలకైతే ఈ డాక్టర్ చంద్ర గోల్డ్ అనే వెరైటీ అయితే సూట్ అయిందండి. అందుకని ఈ విత్తనాన్ని ఎంచుకున్నాం. ఇది 1 ఎకరానికి వచ్చి 1/2 కేజీ విత్తనాలు 800 రూపాయలు అయితే తీసుకున్నారండి. అందుకని ఈ విత్తనాన్ని మేము ఎంచుకుని నాటడం అయితే జరుగుతుంది. 1 ఎకరం పొలానికి సుమారు 4 మనుషులు ఉదయం నుంచి 11 ఆ టైము అయ్యేటప్పటికైతే విత్తనాలు నాటడం అయిపోతుందని చెప్పేసి అయితే అంటున్నారండి. మనకి విత్తనం విత్తిన తర్వాత 120 రోజులకైతే మనకి పంట చేతికి రావడం అయితే జరుగుతుందంటండి. అంటే 120 రోజుల తర్వాత నుంచి పత్తి రావడం జరుగుతుందండి. అయితే పోయిన సంవత్సరం అయితే వర్షాలకి మొక్కలు బాగా ఎదిగాయి కానండి, వర్షాలకి కింద పడిపోయి నష్టం అయితే వచ్చిందని చెప్పేసి అన్నారండి. పోయిన సంవత్సరం 50-60 అలా అమ్మిందంటండి కేజీ. అంటే 50-60 టన్ను 60-70 వేల రూపాయలు ఈ రకంగా అయితే పలికిందండి. అంటే కనీసం ఒక 100 రూపాయలు కేజీ ఉంటే టన్ను 1,00,000 రూపాయలు అయితే వస్తుందండి. 1 ఎకరానికి 2 టన్నులు అయితే దిగుబడి తీయొచ్చు అని చెప్పేసి రైతు అయితే చెప్పడం జరిగిందండి. 2 టన్నులు అంటే ఇంచుమించుగా 2 లక్షల రూపాయలు. మనకు ఒక 50,000 అయితే ఖర్చు అవుతుందండి. ఈ విత్తనాల ఖర్చు, దుక్కు, మందులు కొట్టడం, ఈ పత్తి తీయడం, ఇవన్నీ మనం సొంతంగా చేసుకుంటాం కాబట్టి సుమారుగా ఒక 50,000 ఖర్చు పోను 1,50,000 రూపాయలు అయితే మనకు పక్కాగా మిగులుతాయని చెప్పేసి అంటున్నారు. అదే రేటు హెచ్చు తగ్గులు ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆదాయం ఇంకా తగ్గుతుంది. కాబట్టి మనకి ఇంచుమించుగా 1,00,000 రూపాయలు వరకు 1 ఎకరంలో లాభాన్ని అయితే తీయొచ్చు అని చెప్పేసి రైతు అయితే చెప్పడం జరిగిందండి. ఆ ఉద్దేశంతోనే ఈ సంవత్సరం ఈ పత్తి వేస్తున్నాం అని చెప్పేసి అన్నారండి. చాలా మట్టుకు ఇలాగ ఎకరం, అరెకరం వేసుకునే రైతులందరూ కూడా వాళ్ళ సొంత పొలంలో పనులన్నీ కూడా వాళ్ళ ఇంట్లో మనుషులే చేసుకుంటారండి. కూలీలు పెట్టే పని పెద్దగా ఉండదు. ఇప్పుడు ఈ విత్తనాలు విత్తేది కూడా వాళ్ళ సొంత మనుషులే విత్తనాలు అయితే నాటుకుంటున్నారండి. మనం విత్తనాలు నాటిన తర్వాత 120 రోజుల నుంచి అయితే పత్తి రావడం జరుగుతుందని చెప్పేసి చెప్పడం జరుగుతుందండి.
120 రోజులు అనేటప్పటికీ మనకి వర్షాకాలం అయితే పోతుందండి. అక్కడి నుంచి పత్తి మనకి స్టార్ట్ అవుతుంది. ఈ సంవత్సరం రేటు బాగుంటుందని ఆశిస్తున్నాం. కనీసం 100 రూపాయలు కనుక ఉంటే కనుక మేమన్నా ఫలితాన్ని అయితే తీసుకోవచ్చు అని చెప్పేసి రైతు కాయల లావరాజు గారు అయితే మనతో చెప్పడం జరిగిందండి. 2023లో అయితే 100 రూపాయలకి అమ్మిందండి. ఆ సంవత్సరం ఇతనికి టన్నున్నర అయితే దిగుబడి వచ్చిందంటండి. అంటే 1,50,000 రూపాయలు ఆదాయం వచ్చిందండి. మనకి 50,000 ఖర్చు పోయినా 1,00,000 రూపాయలు అయితే మిగిలింది అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. మనం ఎంత శ్రమ పడినా కానీ వాతావరణం కూడా అనుకూలించాలండి. వాతావరణం అనుకూలించినప్పుడే రైతుకి ఖచ్చితంగా తగిన. మీ ఏరియాలో ఏ వెరైటీ పత్తి విత్తనాన్ని సాగు చేస్తున్నారు, అక్కడ రేట్లు ఎలా ఉన్నాయి ఏంటనేది ఖచ్చితంగా కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మీ విలువైన సమాచారాన్ని మాకు అందిస్తారని కోరుతున్నామండి. మనకి పత్తి విత్తనాల్లో అయితే చాలా రకాలు ఉన్నాయండి. జిందాల్ నూజివీడి సీడ్స్ లో 2727 ఇక రకరకాల కాటన్ సీడ్స్ అయితే మనకి అవైలబుల్ ఉన్నాయండి. అయితే నేల స్వభావాన్ని బట్టి విత్తనాల ఎంపిక అనేది ప్రధానం అని చెప్పేసి, అయితే మీకున్న అనుభవంతో ఏ వెరైటీ బాగుంటుంది, ఎక్కువ దిగుబడిని సాగు తీసుకొస్తుంది, రైతుకు లాభదాయకంగా ఉంటుందో ఖచ్చితంగా మాకు కామెంట్ రూపంలో తెలియజేస్తారని కోరుతున్నామండి. చివరిగా మా రైతు టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మా వీడియోని లైక్ చేస్తారని మరీ కోరుతున్నామండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై జవాన్, జై కిసాన్.